పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కుమ్మరగుంట పంచాయతీ గంగభద్ర గ్రామంలో ఈరోజు ఈ జంజావతి రిజర్వాయర్ గురించి మొత్తం అంతా పరిశీలించిన తర్వాత ఈ గంగభద్ర గ్రామంలో పత్రికా విలేకరులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 1975లో జలగం వెంగళరాయ గారు ముఖ్యమంత్రి ఉండే సందర్భంలో వాసిరెడ్డి వరదరాము గారు అప్పుడు మంత్రిగా ఉండే సందర్భంలో సుమారు 24,000 ఎకరాల భూమి నీరు అందించే సాగు భూమికి నీరు అందించే విధంగా 12,000 కోట్లతో ఆ రోజు ప్రారంభించారు. నేటికి 49 సంవత్సరాలు అయింది. ఒరిస్సా వివాదం ఏమి 300 గ్రామాలు 300 కుటుంబాలు 4 గ్రామాల సమస్య పరిష్కారం చేయడానికి ఈరోజు పాలకులకి 49 సంవత్సరాల కాలం పట్టింది. ఇలాంటి సందర్భంలో ఈ నిన్న కాక మొన్న ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు ఈ జంజావతి రిజర్వాయర్ వచ్చి పరిశీలించారు. వెంటనే ఇదైతే ఈ ఎన్డీఏ కూటమిలో ఉందో ఈ కూటమిలో భాగస్వామ్యంగా మూడు పార్టీ నాయకులతో పాటు 4 ఎమ్మెల్యేలను కలిసి సాధన కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు స్వాగతిస్తున్నాం. ఇదే స్ఫూర్తితో మిగతా ప్రజా సంఘాల నాయకుల్ని అలాగే మిగతా పార్టీలను రైతు సంఘ నాయకులను కూడా ఈ సాధన కమిటీలో చేర్చి భవిష్యత్తులో ఈ ఏరియా ప్రజలు 24 ఎకరాల సాగునీరు భూమికి అందించే విధంగా రైతులకు అందరికీ ఆదుకునే విధంగా ఈ జంజావతి రిజర్వాయర్ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోన తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ 3 పార్టీలు ఉమ్మడిగా ఉన్నాయి. ఈ పార్టీలు ఈరోజు అధికారంలో వచ్చింది. ఇటు కేంద్రంలోనూ కూడా రాష్ట్రంలో అధికారులు వచ్చిన సందర్భంలో ఈరోజు ఈ ఎన్డీఏ కూటమిలో బీజేపీ ప్రభుత్వం కూడా ఉంది. ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం కూడా వచ్చింది. కాబట్టి ఇటు ఆంధ్ర అటు ఒరిస్సా ముఖ్యమంత్రుల సమన్వయంతో ఈ జంజావతి రిజర్వాయర్ని పూర్తి చేసే విధంగా అనుకూలమైన సమయం వచ్చింది. కాబట్టి ఆ దిశగా ఒరిస్సాతో ఏదైతే వివాదం 4 గ్రామాలు 300 కుటుంబాల వివాదం ఉందో ఆ వివాదాన్ని పరిష్కరించే దిశగా ఈ ముఖ్యమంత్రి ఆలోచించాలి. ఆ దిశగా సాధన కమిటీ ద్వారా ఈ ప్రతి సమస్యను కూడా ముఖ్యమంత్రి తెలియజేసి అటు ఒరిస్సా ముఖ్యమంత్రి సమన్వయంతో ఇప్పటికైనా ఈ 49 సంవత్సరాలు అయింది కాబట్టి ఇంకా పెరుగుతుంటే రైతులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ఎన్డీఏ కూటమిలోనైనా ఈ జంజావతిని పూర్తి చేసి 24,000 ఎకరాలకు నీరు అందించే విధంగా పరిపాలించాలని చెప్పి ఈ సందర్భంగా మొన్న వచ్చిన ఈ ఎన్డీఏ కూటమి నాయకులకి అందరికీ స్వాగతిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో ఈ జంజావతి రిజర్వాయర్ పూర్తి చేసే విధంగా ఆలోచించాలని సాధన కమిటీ రూపంలో ప్రతి సంవత్సరం తెలియజేసి ఇప్పటికైనా పూర్తి చేసే దిశగా ఇటు ఎన్డీఏ కూటమి నాయకులు ఆలోచించాలని చెప్పి ఈరోజు మేము సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం.